హాయ్, వెల్కమ్ టు కవిన్ ఎడ్యుకేషన్స్. ఈరోజు నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంటే 150 మార్కులు గల ఒక పేపర్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. చాలామంది చాలా రకాలుగా సాల్వ్ చేస్తారు. ఒకరేం చేస్తారంటే మొత్తం ఒకేసారి బిట్లన్నీ స్ట్రైట్ అవే పేపర్ తీసేసుకొని మొత్తం ఒకేసారి టిక్ మార్క్ చేసేస్తారు. టిక్ మార్క్ చేసేసి ఒక గంట 2 గంటలు అయిపోయిన తర్వాత చిన్నగా బబుల్ చేసుకుంటూ వస్తారు ఒక్కోటి. అది బెస్ట్ మెథడా? లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే బిట్టు సాల్వ్ చేసుకుంటూ వస్తారు. అంటే 150 బిట్ వచ్చేదాకా సాల్వ్ చేస్తానే ఉంటారు. అది బెస్ట్ మెథడా? సో ఇప్పుడు నేను మీకు 2 మెథడ్స్ చెప్పాను. ఫస్ట్ మెథడ్ ఏంది? ఫస్ట్ మెథడ్ వచ్చేసి అన్నీ ఒకేసారి మార్క్ చేసేసి, అంటే పేపర్ ఇచ్చినప్పుడు అన్నీ ఒకేసారి ఆన్సర్లు అన్నీ పేపర్ మీద టిక్ కొట్టేసి బబుల్ చేసుకుంటూ రావడం. అది బెస్ట్ మెథడా? సెకండ్ది ఈచ్ అండ్ ఎవరీ బిట్, అంటే ఫస్ట్ బిట్ సాల్వ్ చేసాం, బబుల్ చేసాం. సెకండ్ బిట్ సాల్వ్ చేసాం, బబుల్ చేసాం. థర్డ్ బిట్ సాల్వ్ చేసాం, బబుల్ చేసాం. ఫోర్త్ బిట్ సాల్వ్ చేసాం, బబుల్ చేసాం. ఇది బెస్ట్ మెథడ్. నేనేం చెప్తానంటే ఈ 2 మెథడ్లు అవాయిడ్ చేయండి. ఈ 2 మెథడ్లు ఎప్పుడు అవాయిడ్ చేస్తారు? ప్రాక్టీస్ చేసేటప్పుడు అవాయిడ్ చేయండి ఫస్ట్. ఎందుకంటే మీరు ఇక్కడ ఏం ప్రాక్టీస్ చేస్తారో అక్కడ అదే ఎగ్జిక్యూట్ చేస్తారు. అలా మీ మైండ్ సెట్ డెవలప్ అయిపోద్ది అనమాట. సో ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేసేటప్పుడు బెస్ట్ మెథడ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఉన్న వాటిల్లో బెస్ట్ మెథడ్ అంటే నాకు అనిపించిన బెస్ట్ మెథడ్, నేను ముందే చెప్తున్నా, నాకు అనిపించిన బెస్ట్ మెథడ్. సో ఇది మీకు బెస్ట్ మెథడ్ కావచ్చు, కాకపోవచ్చు, బట్ ఎక్కువ మంది ఫాలో అయ్యే మెథడ్, సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఫాలో అయ్యే మెథడ్. సో ఆప్ చేసుకోవడం బెస్ట్. ఎలా? ఫస్ట్ 150 మార్కులు పేపర్ అక్కడే ఉంటుంది, 150 మినిట్లు అక్కడే ఉంటుంది, 150 నిమిషాలు మినిట్స్ అక్కడే ఉంటాయి, ఎక్కడికి పో. ఫస్ట్ పేపర్ ఇచ్చినమ్మటే ఏం చేస్తారంటే పేపర్ సరదాగా 5 నిమిషాలు చూడండి. ఫస్ట్ 5 మినిట్స్ ఏమీ చేయొద్దు, పేపర్ చూడండి అంతే. అంటే బిట్లు ఏమేమి ఉన్నాయి, బిట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. 150 బిట్స్ మీకు చూడడానికి 5 నిమిషాలు సరిపోతుంది. అంటే ఫాస్ట్గా, అంటే ఆ టర్మ్ మీరు బిట్టు చూడగానే టర్మ్ కనబడుతుంది మీకు, ఆ టర్మ్ కనబడేది తొందరగా అయిపోద్ది అనమాట. సో 5 నిమిషాలు చూడండి, తర్వాత పేపర్ స్టార్ట్ చేయండి. పేపర్ ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ బిట్లు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఫ్యాక్ట్ ఓరియంటెడ్ బిట్లు అనేవి ఉంటే బిట్టు సాల్వ్ చేయండి, పెట్టేసేయండి, బిట్టు సాల్వ్ చేయండి, పెట్టేసేయండి, వరుసగా వెళ్ళిపోండి. అంటే ఫస్ట్ బిట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్, సెకండ్ బిట్ అనలిటికల్, లేకపోతే నీకు తెలియదు, లేకపోతే కొద్దిగా డౌట్ ఉంది, లేకపోతే కన్ఫామ్ కాదు నీకు, అది ఏదైనా సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన బిట్లన్నీ స్టార్ట్ చేయండి. సో మీకు ఫస్ట్ బిట్ తెలుసు, ఫస్ట్ బిట్ స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసి సాల్వ్ చేయండి. ఫస్ట్ బిట్ బబుల్ చేసేయండి, వెంటనే బబుల్ చేసేయండి. సెకండ్ బిట్ తెలుసు, సెకండ్ బిట్ బబుల్ చేసేయండి స్టార్ట్ చేసి. 3, 4, 5, 6, 7, 8, 9 తెలియదు, గమ్ము వదిలేసేయండి, అసలు టచ్ చేయొద్దు వాటిని. తర్వాత 10th బిట్ కరెక్ట్ తెలుసు మీకు, 10th బిట్ వెళ్ళిపోండి, స్టార్ట్ చేసి బబుల్ చేయండి. సో అట్లా వచ్చిన బిట్లన్నీ ఫస్ట్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి విత్ బబ్లింగ్. బబ్లింగ్ ఎందుకు చేయాలో నేను చెప్తాను స్టార్టింగే. సో అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అంటే పేపర్ మొత్తం అయిపోయింది అనమాట. పేపర్ మొత్తంలో మీరు ఒక 80 బిట్స్ పెట్టారు. సో మీకు తెలిసిన బిట్లు పెట్టుంటారు కాబట్టి మ్యాక్సిమం 80 బిట్లో 70 to 75 రైట్ అయి ఉంటాయి.
ఒకవేళ 75 రైట్ కాకపోయినా 65 to 70 రైట్ అయ్యండి. ఎందుకంటే మీకు తెలిసిన బిట్లే పెట్టారు. మీరు కొత్త బిట్లు టచ్ చేయలేదు. మీకు తెలిసిన బిట్లే పెట్టారు. అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుద్ది. ఎందుకని బూస్ట్ అవుద్ది? నేను 150 బిట్లలో సగం బిట్లు పర్ఫెక్ట్‌గా పెట్టేశాను. ఇంకా చాలా తక్కువ బిట్లు పెట్టాలి కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుద్ది. అందుకని చెప్పేసి ఫస్ట్ తెలిసిన బిట్లు అవి 30 అయినా కావచ్చు, 40 అయినా కావచ్చు, 50 అయినా కావచ్చు, 60 అయినా కావచ్చు. తెలిసిన బిట్లు పెట్టేయండి. తెలిసిన బిట్లు పెట్టేస్తే పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. సో, మళ్ళీ స్టార్టింగ్ నుంచి రండి. స్టార్టింగ్ నుంచి రండి. ఈ సెకండ్ టర్మ్ ఇది. ఫస్ట్ టైమ్ అయిపోయింది కదా! అంటే ఫస్ట్ టర్న్ అయిపోయింది. ఫస్ట్ ఒకసారి పేపర్ మొత్తం తిప్పేసారు కదా! మీకేం రాలేదు. సెకండ్ టైమ్. సెకండ్ టైము ఈ 80 బిట్ల తర్వాత వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ బిట్లు గాని, లేకపోతే మీకు లేదు ఇది కరెక్ట్ అవ్వచ్చు అని అంటే ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే 2 ఆప్షన్స్ మీకు తెలిసుంటాయి. 2 ఆప్షన్స్ తెలిసుండవు. ఎట్లా నెగెటివ్ మార్కింగ్ ఆల్మోస్ట్ అందరికి తీసేస్తుంది కాబట్టి 2 ఆప్షన్స్ తెలిసి 2 ఆప్షన్స్ తెలియని బిట్లు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ బిట్లు, లేకపోతే కొద్దిగా డిఫికల్ట్ బిట్లు, కొద్దిగా ఆలోచిస్తే వచ్చే బిట్లు ఇవన్నీ పెట్టేయండి. సో, ఇవన్నీ పెట్టగా 80 తర్వాత ఒక 30 ఇలాంటి బిట్లున్నాయి. లేకపోతే 40 ఉన్నాయి. ఈ 40 బిట్లు పెడితే 120 బిట్లు. అంటే 120 బిట్లు మీరు సాల్వ్ చేశారు. 2 టైమ్స్ చేసినప్పుడు పేపర్. ఈ 2 టైమ్స్ చేయడానికి ఏందంటే, ఫస్ట్ టైమ్ మీరు మొత్తం సాల్వ్ చేయడానికి మీకు గంట పడితే ఇది కూడా గంటే పట్టుద్ది. ఎందుకంటే మీకు పేపర్ అలవాటయిపోయి ఉంటది ఆల్రెడీ. మీరు సాల్వ్ చేసిన 40 బిట్లే. ఫస్ట్ టైమ్ 80 బిట్లు గంటలో సాల్వ్ చేశారు. సెకండ్ టైమ్ 40 బిట్లు గంటలో సాల్వ్ చేశారు. అది దీంట్లో ఉన్న మంచి సూత్రం అనమాట. ఎందుకంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటది. టప 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 బిట్లు అయిపోతాయి. ఎందుకంటే ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ బిట్లు మీకు తెలుసు కాబట్టి. సెకండ్ వచ్చేసి మీరు ఆలోచించాలి కాబట్టి టైం పట్టుద్ది. అందుకని 40 బిట్లే గంటలో సాల్వ్ చేశారు. సో, ఇంక థర్డ్‌దనమాట. థర్డ్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ అయినా, 1 అవర్ అయినా 2 ½ అవర్స్, 3 అవర్స్ ఉంటది కదా పేపర్. సో, ఇప్పుడు లాస్ట్ టైమ్ రాని బిట్లు సాల్వ్ చేయండి. రాని బిట్లు సాల్వ్ చేసినప్పుడు ఇంకా అప్పుడు క్రైటీరియాని బట్టి పెట్టుకుంటా వెళ్ళిపోండి. ఇది ఎక్కువ మంది ఫాలో అయ్యే మెథడ్. ఎక్కువ మంది సక్సెస్ కావడానికి కూడా ఇదే మెథడ్ కారణం. సో, మళ్ళీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ ఏం చేయాలి? పేపర్ 5 నిమిషాలు చూడాలి. సెకండ్ టైము వచ్చిన బిట్లన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. రాని బిట్లు అసలు పట్టించుకోకుండా వదిలేయాలి. సాల్వ్ చేసుకుంటా వెళ్ళిపోయి రాని బిట్లు వదిలేస్తా ఉంటూ ఫస్ట్ టైమ్ పేపర్ మొత్తం కంప్లీట్ చేయాలి. అప్పటికి ఒక అరౌండ్ 70-80 బిట్స్ పెట్టేస్తారు. థర్డ్ టైమ్ ఏం చేయాలి? ఈసారి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ బిట్లు, అది డిఫికల్ట్ బిట్లు, లేకపోతే మీకు తెలిసిన దాంట్లో 2 ఆప్షన్లు మీకు కరెక్ట్ తెలుసు. ఇంకా రెండిట్లో డౌట్ ఉన్న బిట్లు. ఇవి సాల్వ్ చేయాలి. ఫోర్త్ టైమ్ ఏందంటే ఏమీ తెలియని బిట్లని గెస్ చేసి, లేకపోతే ఇది అయ్యుండొచ్చు అని గెస్ చేసి సాల్వ్ చేయాలి. సో, ఈ 4 మెథడ్‌లు వర్కౌట్ అవుతాయి. ఈ సీక్వెన్స్ ఫాలో అయితే మీరెప్పుడు ఫాలో అవుతారిది? ఈ సీక్వెన్స్ అనేది ప్రాక్టీస్ పేపర్‌లో ఫాలో అవ్వండి. ఈ ప్రాక్టీస్ పేపర్‌లో ఫాలో అయితే ఇలాంటి మైండ్ సెట్టే సేమ్ ఎగ్జామినేషన్ హాల్‌లో రిప్లికేట్ అవుద్ది మీకు. లేదు నేను డైరెక్ట్‌గెళ్ళి ఇట్లా ఫాలో అవుతాను అంటే ఏమీ రాదు. అప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఎలా చేయాలో ఏమీ చేయలేరు. అందుకని మీ ఓల్డ్ మెథడ్‌కే ఎళ్ళిపోతారు. ఓల్డ్ మెథడ్‌లో డిసడ్వాంటేజెస్ నేను చెప్తానిప్పుడు. అందుకని ఇది ప్రాక్టీస్ అప్పుడే ఎంచుకోండి. ఎప్పుడైతే ప్రాక్టీస్ పేపర్‌లో స్టార్ట్ చేస్తారో ఇదే మెథడ్ ఫాలో కండి. ఈ మెథడ్ ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేసి, చేసి మీరు ఒక 50, 60 పేపర్‌లు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీరు ఎక్సలెంట్‌గా అవుట్‌పుట్ అనేది పెర్ఫార్మన్స్ ఉంటది. మామూలుగా సాల్వ్ చేసేదానికి బిట్స్ ఈ మెథడ్‌లో సాల్వ్ చేసేదానికి కనీసం ఒక 10 మార్కులు తేడా ఉంటది. ఖచ్చితంగా 10 మార్కులు తేడా ఉంటది. అందుకని ఈ మెథడ్ ఎంచుకోండి. ఇది బెస్ట్ మెథడ్. సో, మిగిలిన మెథడ్స్ ఫస్ట్ మనం అనుకున్న మెథడ్స్‌లో డిసడ్వాంటేజ్ ఏందో చెప్తాను. సో, ఫస్ట్ మనం ఏమేమనుకున్నాం? అందరూ సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చిన బిట్లన్నీ పెట్టుకుంటూ వెళ్తారు. వచ్చిన బిట్లు కాదు. మొత్తం సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. వచ్చినా రాకపోయినా బిట్లు చేంజ్ చేసుకుంటూ వెళ్తారు. సెకండ్ మెథడ్ బిట్లన్నీ సాల్వ్ చేస్తారు. చివర్లో బబుల్ చేస్తారు.
బిట్లన్నీ సాల్వ్ చేస్తారు. చివర్లో బబ్లింగ్ అనమాట. ఒకేసారి మాస్ బబ్లింగ్ చేస్తారనమాట. సో, ఫస్ట్ మెథడ్ ఏంది? బిట్లన్నీ ఎట్ ఏ టైమ్ సాల్వ్ చేసుకుంటూ ఎళ్ళిపోతారు. దీంట్లో ఉన్న నష్టాలు. ఏంటంటే ఫస్ట్ బిట్ సాల్వ్ చేశావు. సెకండ్ బిట్‌కొచ్చావు. సెకండ్ బిట్ రాలేదు. థర్డ్ బిట్ రాలేదు. ఫోర్త్ బిట్ రాలేదు. ఫిఫ్త్ బిట్ రాలేదు. సిక్స్త్ బిట్ రాలేదు. సెవెంత్ బిట్ రాలేదు. ఎయిత్ బిట్ రాలేదు. నైన్త్ బిట్ రాలేదు. 10థ్ బిట్ రాలేదు. 9 బిట్లు రాకపోతే ఫంక్ అయిపోతావు నువ్వు. అంటే భయపడిపోతావనమాట. అసలకేంది మనకు ఒక్కటి కూడా బిట్లు సాల్వ్ చేయట్లేదు. మనం చాలా దరిద్రంగా చేస్తున్నాం. అసలు ఇలా అయితే మార్కులు ఎలా వస్తాయని చెప్పేసి నువ్వు ఫంక్ అయిపోతావు. ఎగ్జామినేషన్‌లో ఎప్పుడైతే ఫంక్ అవుతావో, ఎప్పుడైతే భయపడడం స్టార్ట్ అవుతుందో, నీకు వచ్చిన బిట్లు కూడా మర్చిపోతావు. అందుకని చెప్పేసి ఫస్ట్ మెథడ్ ఎప్పుడు ఆప్ చేయకూడదు. నువ్వు రాని బిట్ల గురించి అసలు ఏమీ కాన్సంట్రేట్ చేయకూడదు. వాటిని ఆలోచించకూడదు. చెక్ చేయకూడదు అసలకి. సెకండ్ బిట్టు ఇది ఐడియా లేదు వదిలేయి. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఐడియా వస్తది నీకు. 11థ్ బిట్టు డైరెక్ట్‌గా ఎళ్ళిపో 11థ్ బిట్‌కి. 11థ్ బిట్ తెలుసు పెట్టేయి. ఇలా స్ట్రెయిట్ అవే వెళ్ళడం వల్ల ఏందంటే 4 బిట్లు రాకపోతే ఆటోమేటిక్‌గా నెర్వస్ అయిపోతామనమాట. ఆ నెర్వస్‌లో వచ్చిన బిట్లు కూడా మిస్టేక్స్ చేస్తాం. అందుకని చెప్పేసి ఈ మెథడ్ ఫాలో కావద్దు. ఇది వరస్ట్ మెథడ్. ఎవరు ఫాలో అయినా సరే వరస్ట్ మెథడ్. అది. సో, ఈ మెథడ్ డీవియేట్ చేయండి. ఈ మెథడ్ డీవియేట్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటది. సో, ఫంక్ అయిపోతావు. నువ్వు తప్పు పెట్టేస్తావు. మొత్తం తప్పు పెట్టేస్తావు. దానివల్ల మార్కులు చాలా తగ్గుతాయి. ఇంకోటి సెకండ్ మెథడ్ ఏది? అన్నీ సాల్వ్ చేసిన తర్వాత బబుల్ చేయడం. అన్నీ సాల్వ్ చేసిన బబుల్ చేయడం ఏందంటే చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఇది. 3 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు కష్టపడి నువ్వు బిట్ బై బిట్ బబుల్ చేయకుండా అన్నీ ఒకేసారి బబుల్ చేస్తూ పోతే ఏమవుద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బిట్స్ సాల్వ్ చేయడానికి నీకు 2.5 అవర్స్‌లో 2 అవర్స్ పట్టింది. బబుల్ చేయడానికి 30 మినిట్స్ సరిపోకపోతే నువ్వు నువ్వు టిక్ పెట్టిన బిట్లు గాని, నువ్వు రైట్ అనుకున్న బిట్లు గూడా ఏందంటే నీకు తప్పైపోతాయి. చివరికి నువ్వు బబుల్ చేయలేవు. అదొకటి ఫస్ట్. సెకండ్‌ది ఒక్క బిట్ బబుల్ చేయడం మిస్టేక్ అయినా గాని ఆ సీక్వెన్స్ పెన్‌తో బబుల్ చేస్తావు. పెన్సిల్‌తో కాదు గాబట్టి మొత్తం సీక్వెన్స్ తప్పిపోద్ది. చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో గెలుపుకి, సక్సెస్‌కి 0.003 మార్క్స్ కూడా డిఫైన్ చేస్తాయి. అదేంటి సార్ ఒక్కొక్క బిట్టే గదా వచ్చేది. ఒక్కొక్క బిట్ ఒక్కొక్క మార్క్ గదా! 0.003 మార్క్స్ ఏందంటారు. ఈ మధ్య ఏపీపీఎస్సీ ఇచ్చే బిట్లు ఎలా ఉన్నాయంటే 150 బిట్లు ఇస్తే దాంట్లో 30 బిట్లు తప్పుంటున్నాయి. ఆ 30 బిట్లు తప్పుంటే ఆ 150 మార్కులకి 120 బిట్స్ స్కేలింగ్ చేస్తుండ్రు. స్కేలింగ్ చేయడం వల్ల ఈ పాయింట్లు గూడా వస్తున్నాయి. సో, ఏపీపీఎస్సీ తప్పులు లేకుండా మాక్సిమం ఎప్పుడు ఇస్తదో మనకు తెలీదు. ఐడియా లేదు. సో, ఖచ్చితంగా 0.003, 001లో గూడా మిస్ అయినోళ్ళు చాలా మందున్నారనమాట. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇంపార్టెంట్. అటువంటిది నువ్వు ఒక సీక్వెన్స్ వల్ల 2, 3 బిట్లు తప్పు పెట్టినా గాని నువ్వెక్కడో ఉంటావు రేస్‌లో. అందుకని ఖచ్చితంగా ఇది అవాయిడ్ చేయండి. ఇది అసలకి మీరు క్రైటీరియా పెట్టుకున్నారా లైఫ్ లాంగ్ సఫర్ కావాల్సొస్తది. ఇది క్రైటీరియానే కాదు. ఎప్పుడు బిట్ పెట్టింది అప్పుడు సాల్వ్ చేసేయండి. అంటే ఎప్పుడు సాల్వ్ చేసిన బిట్ అప్పుడు బబుల్ చేసేయండి. చివర్లో పెట్టుకున్నారా టైం సరిపోకపోవచ్చు, టెన్షన్ అవ్వచ్చు, సీక్వెన్స్ మిస్ కావచ్చు. పెన్ కాబట్టి ఒక్కసారి సీక్వెన్స్ మిస్ అయితే చేసేదేం లేదు. టాపర్ అయినా సరే ఒక్కసారి సీక్వెన్స్ మిస్ అయితే లీస్ట్ పొజిషన్‌లో ఉంటాడు. ఇప్పుడున్న దానికి ఎక్స్‌ట్రా ఓఎంఆర్ ఏమీ లేవు. ఒకప్పుడు ఎప్పుడో ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడున్న దానికి పేరుతో సహా నీకు ప్రింట్ అయ్యేస్తుంది. అందుకని చెప్పేసి ఈ రెండిటిని అవాయిడ్ చేయండి. ఇదెప్పుడు చేస్తారు అవాయిడ్? ఎగ్జామ్ హాల్‌లో గాదు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చేయండి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసేటప్పుడు అవాయిడ్ చేస్తారో మీరు బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తారు. బెటర్‌గా యాక్ట్ చేస్తారు. బెటర్ అవుట్‌పుట్ వస్తుంది. సో, ప్రాక్టీసే ఈ మోడల్‌లో చేయండి. మీకు చాలా తేడా తెలుస్తుంది. అంటే మీరు ప్రీవియస్‌గా వేరే మెథడ్ ఫాలో అవుతుండి, ఇప్పుడు కొత్త మెథడ్ ఫాలో అవుతుంటే మీకు మాక్సిమం మార్క్ పెరగడానికి, లేకపోతే మాక్సిమం బిట్స్ బాగా సాల్వ్ చేయడానికి ఈజీ ప్రాసెస్ అవుతుంది. సో, కీప్ వాచింగ్. ఇలాంటి టిప్స్ అన్నీ పాటించండి. ఇట్లాంటి టిప్స్ అన్నీ పాటించి
మీకు టిప్స్ పాటించడం వల్ల ఏమీ కాదు. మీరు 100 అనుకున్నవి 105 మార్కులు వస్తాయి. లేకపోతే 100 అనుకుంది 101 మార్కులు వస్తాయి. అంటే ఒక్క మార్క్ పెరుగుతుంది. కీప్ ఇన్ మైండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్పెషల్లీ ఆబ్జెక్టివ్ ఫీల్డ్‌లో ఒక్క మార్క్ కూడా నిన్ను డిసైడ్ చేస్తుంది. ఒక్క మార్క్‌తో ఎంతో మంది జాబ్ కోల్పోయి ఇప్పటికి కూడా జాబ్ రాకుండా ప్రైవేట్ జాబుల కోసం తంటాలు పడుతున్న చాలా మంది ఉన్నారు. అందుకని ఈచ్ అండ్ ఎవరీ బిట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించేసి బెస్ట్ మార్క్స్ తెచ్చుకోండి. థాంక్స్ లాట్. కీప్ వాచింగ్. బై.